అందరికీ నమస్కారం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. పూర్వం మన దేశంలో వైష్ణవులు, శైవులు కాక శబరులు అంటే శాక్తేయులు అని మరొక శాఖ ఉండేది. సృష్టి మొత్తానికి మూల కారణం ఆదిశక్తి మాత్రమేనన్నది వీరి విశ్వాసం. కొంతకాలం తిరుమల ఆలయం శాక్తేయుల ఆధీనంలో ఉండేది. అందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయంపై అమ్మవారి వాహనమైన సింహమూర్తులు ఉన్నాయి. ఆలయంలో స్వామివారి విగ్రహానికి వీపు మీద పొడిగాటి శిరోజాలు నడుము వరకు వేళ్లాడుతూ ఉన్నాయన్నది కొందరి భక్తుల అభిప్రాయం. అందువల్ల వీరి పాలల్లో స్వామివారిని ఆదిశక్తి స్వరూపిణిగా భావించి పూజించేవారు. దేశమంతా దేవీ నవరాత్రులు జరిపే సమయంలో వీరు స్వామివారిని బాలా త్రిపుర సుందరిగా భావించి నవరాత్రి ఉత్సవాలు జరిపేవారు. వారు పాటించే ఆ సాంప్రదాయమే కాలక్రమంలో బ్రహ్మోత్సవాలుగా నేటికి కొనసాగుతోంది. శాక్తేయులు స్వామివారి విగ్రహమూర్తిని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తూ క్లుప్తంగా భక్తిగా బాలా అని పిలుచుకునేవారు. ఉత్తర దేశంలో భక్తులు జీ చేర్చి స్వామివారిని బాలాజీ అంటూ గౌరవంగా పిలుచుకోవడంతో స్వామివారు బాలాజీగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చారు. స్వామి సర్వదేవతా స్వరూపం కదా. ఓం నమో శ్రీ వెంకటేశాయ.